హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇవాళ అయితే మీ ముందుకి ఒక కొత్త వీడియోతో అయితే వచ్చాను. 5 years బ్యాక్ ఇన్ఫోసిస్ అనే కంపెనీ నుంచి నేను రిలీవ్ అయ్యాను. మాకైతే ట్రైనింగ్ మైసూర్లో అయింది. సో మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్, ఇట్స్ ఎ హెవెన్. సో ఎక్కడి నుంచి అయితే రిలీవ్ అయ్యానో అక్కడి నుంచే నాకు రీవిజిట్ ఈమెయిల్ వచ్చింది. సో బికాస్ ఆఫ్ మై బ్రదర్. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దిస్ మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్. సో ఎక్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక మీ మైసూర్ డేస్ మళ్ళీ గుర్తు చేయబోతున్నాను. సో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ అమన్. సో అలా మా బ్రదర్ ఐడి కార్డ్ చూపిస్తే ఇంకా ఎంట్రన్స్కి అయితే పర్మిషన్ ఇచ్చారు మాకు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ మైసూర్కి వస్తాను, ఇలా విజిట్ చేస్తాను ఈ క్యాంపస్ని అని చెప్పి. ఈ క్యాంపస్లో అయితే మాకు 15 to 20 days ట్రైనింగ్ అయితే అయింది. సో ఆ 20 days అసలు మోస్ట్ మెమరబుల్ డేస్. సో ఎక్స్ ఎంప్లాయీస్, ఇన్ఫోషియన్స్ ఎవరైనా ఉంటే కనుక డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఈ మైసూర్ క్యాంపస్ అయితే 340 acres అయితే కట్టారు. సో ఇక్కడ షాపింగ్ మాల్స్, థియేటర్, స్విమ్మింగ్ పూల్స్, సో ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ హియర్. సో ఇక్కడైతే KGF2 షూటింగ్ కూడా అయింది. సో ఆ ప్లేస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా ఎంట్రన్స్లో అయితే బ్లాక్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీ, చెట్లు. బ్రో తెలుగు వచ్చా? సో హియర్ ఈజ్ మై ట్రైనింగ్ సెంటర్. సో ఈ ప్లేస్ మీరు చూడంగానే మీకు ఏం గుర్తు రావాలంటే KGF2. సో ఆ షూటింగ్ అయితే ఇక్కడే చేశారు. ఇక్కడైతే అరౌండ్ 10,000 క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి, ఓన్లీ ఫర్ ట్రైనింగ్. ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఎలా అనిపించిందంటే ఒక పెద్ద పార్లమెంట్ చూసినట్టు అనిపించింది నాకు. సో చూడడానికి కూడా స్ట్రక్చర్ అలాగే ఉంది, పార్లమెంట్ లాగే. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి సో క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో నార్మల్ వీక్ డేస్లో అయితే చాలామంది ట్రైనర్స్ వస్తూనే ఉంటారు ఇక్కడికి. ఇప్పుడైతే మీకు ఇంకో ఫుడ్ కోర్ట్ చూపిస్తాను. సో ఇది కూడా మేజర్ ఫుడ్ కోర్టే. మీకు కనిపిస్తున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే మా డాక్యుమెంటేషన్ కానీ, మా వెరిఫికేషన్ కానీ అండ్ ఇండక్షన్ ప్రాసెస్ అయితే ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెండ్ హియర్. ఇన్ఫోసిస్ క్యాంపస్లో చెప్పుకోదగ్గ బిల్డింగ్స్ అయితే చాలా ఉంటాయి. సో కొన్ని బిల్డింగ్స్ అయితే వాషింగ్ మిషన్ టైప్లో ఉంటాయి, కొన్ని బిల్డింగ్స్ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. సో ఇప్పుడైతే మీకు ఒక మిర్రర్ గ్లోబ్ చూపిస్తాను. మీకు అనిపిస్తుంది కదా, సో అదొక థియేటర్, 3 screen థియేటర్. సో మేము ఆ టైంలో ఉన్నప్పుడు రజనీకాంత్ సార్ కాళా మూవీ ఆడుతుంది. ఇన్ఫోసిస్లో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ సైకిల్స్ అయితే ఉంటాయి. సో ఆ సైకిల్స్ వేసుకొని మనం ఆ రూమ్కి వెళ్ళిపోవడమే.
ఈ బిల్డింగ్ చూస్తున్నారా ఎంత విచిత్రంగా ఉందో. సో ట్రైన్ టైం అవ్వడం వల్ల మొత్తం కవర్ చేయలేకపోయాను. సో మెయిన్ థింగ్స్ అయితే కవర్ చేశాను. అలా ఇన్ఫోసిస్ క్యాంపస్ మొత్తం చూసేసి ఇంకా చిక్మంగళూరుకి స్టార్ట్ అయిపోయాం మేమైతే. సో మళ్ళీ ఆ వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ అమన్ సైనింగ్ ఆఫ్.